హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ బ్యూటీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఆల్ ఓకేనా అండి? ఇవాళ మన వీడియోలో ఏంటంటే నేను చేసిన వీడియోలో చెప్పాను కదండి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను వాటి గురించి వీడియో చేస్తానని. అలాగే కొత్తగా వచ్చిన ఒక సబ్స్క్రైబ్ కామెంట్ చేశారు, హెయిర్ గురించి చేయక్క అని. అలాగే హెయిర్ గురించి చేయమన్నారు, కానీ హెయిర్ లాస్కా, హెయిర్ గ్రోత్కా, హెయిర్కి సంబంధించిన ఆయిల్ ప్రిపరేషన్ క్లారిటీగా కామెంట్ చేయలేదండి. ఈసారి మీరు చేసినప్పుడు క్లారిటీగా కామెంట్ చేస్తే నేను వాటికి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలనండి. సరే, ఇవాళ కొత్త వీడియో చేశానండి. ఆ కొత్త వీడియోలో మనం దేని గురించి చెప్పుకున్నామంటే హెయిర్ లాస్ అండ్ అలాగే డాండ్రఫ్ గురించి అండి. హెయిర్ డాండ్రఫ్ అది ఎలా ప్రిపరేషన్ చేయాలో, ఎలా యూజ్ చేయాలో, అది ఎంతవరకు వర్క్ అవుతుందో ఈరోజు మాట్లాడుకుందామండి. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ గంజి అండి. గంజి వాటరు కనిపిస్తుందా? కనిపిస్తుందండి, గంజి వాటర్ అండి ఇది. అలాగే నెక్స్ట్ ఏం కావాలంటే లెమన్ అండి. లెమన్ ఇది చిన్న సైజు ఉందండి, మీరు పెద్ద సైజుది ఒక లెమన్ తీసుకోండి. అలాగే షాంపూ, ఇది నేను వాడే షాంపూ అండి. 3-4 months నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. నాకు కొంచెం అప్పుడు హెల్త్ బాగాలేక ఈ హెయిర్ లాస్ అయింది. మంచిగా యూజ్ చేస్తుంది. ఇది ఇందులేక అండి, 2 rupees ఇది ఇప్పుడు ఎలా వాడాలో చెప్తానండి. లెమన్ తీసుకొని ఈ గంజి వాటర్లో మిక్స్ చేయాలండి. పెద్ద సైజు లెమన్ తీసుకొని గంజి వాటర్లో మిక్స్ చేసి, అది మంచిగా మిక్స్ అయిన తర్వాత మన హెయిర్కి అప్లై చేయాలి, రూట్స్కి అప్లై చేయాలి. హెయిర్ అంటే పైన అప్లై చేయబాకండి, రూట్స్ తగలాలి. ఇలా రూట్స్కి తగిలిన తర్వాత అది ఒక 30 minutes ఉంచుకోండి. ఒక అరగంట ఉంచుకొని డ్రై అవుతుంది కదా హెయిర్ మొత్తం, అప్పుడు వాష్ చేసుకోండి. అది వాష్ చేసుకునే షాంపూ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. ఇదే గంజి వాటర్లో, ఈ గంజి వాటర్లు ఇప్పుడు చేసుకొని అప్పుడే వాడేసుకుంటే అది వాటర్ అవుతుంది. అంత హెయిర్కి ఉండదు, కారిపోతూ ఉంటుంది కదా. అప్పుడు మీరు ఏం చేస్తానంటే, నైట్ వంపుతారు కదా రైస్, గంజి వాటరు, ఆ నైట్ వంపున వాటర్ ఉంచుకోండి. మార్నింగ్కి అది మంచిగా తిక్కుగా అవుతుంది. ఇలా తిక్కుగా అవుతుంది, దాన్ని యూజ్ చేసుకోండి. ఈ గంజిలోనే ఈ షాంపూ మిక్స్ చేయండి. మీకు ఇది వాడాలనుకుంటే మార్కెట్లో దొరుకుతుందండి. అలాగే మీరు ఇంతకుముందు ఏమైనా షాంపూ వాడి అదే మాకు మంచిగా ఉందక్క అంటే అదే వాడుకోవచ్చు, అదే మిక్స్ చేసుకోవచ్చు. గంజిలో మిక్స్ చేసుకొని మీరు హెయిర్కి రాసుకొని ఒక 5 minutes ఉంచుకోండి. అలాగే మనకి హెయిర్కి తగిలిద్ది కదా, అప్పుడు తర్వాత వాష్ చేసుకోండి. వాష్ చేసుకుంటే అది మంచిగా వర్క్ అవుతుంది. మీరు 1 week వాడియాక నాకు వర్క్ చేయట్లేదంటే, మన హెయిర్ కూడా ఉండాలి, తీసుకోవాలి కదా మనం. అప్పటికప్పుడే వాడి వర్క్ చేయాలంటే కాదు, 3-4 times మీరు వాడితే అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. హెయిర్ స్టాప్ అవుతుంది, డాండ్రఫ్ పోతుంది. అలాగే మీరు ఈ లెమన్తో పాటు అలోవెరా జెల్ కూడా వేసుకోవచ్చు అండి. అలోవెరా కలబంద, మీరు మార్కెట్లో తీసుకున్న కలబంద జెల్ అయినా ఓకే, లేకపోతే మన ఇంట్లోనే ఉంటాయి కదా మొక్కలు, వాటిని తీసి మంచిగా క్లీన్ చేసేసి ఇందులో మిక్స్ చేసుకొని వాడుకున్న వర్క్ చేస్తుంది. అలా కూడా వాడుకోవచ్చు డాండ్రఫ్కి. ఇది బేకింగ్ సోడా అండి, బేకింగ్ సోడా పౌడరు. దీన్ని 1 spoon గంజిలో వేసేసి మిక్స్ చేసేసి ఒక 10 minutes పక్కన పెట్టండి. అది మంచిగా మిక్స్ అవుతుంది. 10 minutes తర్వాత మీ హెయిర్కి, రూట్స్కి అప్లై చేయండి. డాండ్రఫ్ ఉన్నోళ్ళకి బాగా వర్క్ అవుతుందండి. ఇది హెయిర్ రాసేసి ఒక 15 minutes ఉంచుకోండి, హెడ్ మీద ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేసేయండి, క్లీన్ అయిపోతుంది. ఈ బేకింగ్ సోడా ప్లేస్లో ఇంకోటి కూడా వాడుకోవచ్చు అండి, సాల్ట్. మన ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదా, అది గంజి వాటర్లో వేసేసి అది మంచిగా మిక్స్ చేసిన తర్వాత మన హెడ్ బాత్కి వేసేసి అది డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకోవచ్చు. మంచిగా వర్క్ చేస్తుందండి. నేను వాడుతాను, నేను హెడ్ పైన వేసి చూపించేదాన్ని, కానీ నేను కొంచెం వర్క్ ఉంది, దానివల్ల నేను హెయిర్ పైన అప్లై చేసుకోవట్లేదండి.
ఎప్పుడు వాడే వాడేదే చెప్తున్నానండి. చూడండి, మీకు ఇలాంటి న్యాచురల్తో ఏం ప్రాబ్లం కాదు కదా, మన వంటింటి చిట్కాలు ఒకసారి యూజ్ చేసి ఎలా ఉందో చూడండి. మీకు వర్క్ చేస్తే మళ్ళీ వాడండి. మీకు ఏదైనా ఇన్ని చెప్పారు కదా, ఏది వాడాలని అడుగుతారేమో. మీకు ఏది నచ్చితే ఆ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని వాడండి. మీది ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోవచ్చు. వాడి చూడండి, మంచిగా వర్క్ అవుతుందండి. ఎందుకంటే నేను వాడుతున్నాను, అందుకు చెప్తున్నాను మీకు. మీకు ఎవరికైనా ఇంకేమైనా ఇలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తానండి. అలాగే మన ఛానల్కి ఎవరికైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొత్త వీడియోతో మేము ముందుంటానండి. సైనింగ్ ఆఫ్ న్యాచురల్ బ్యూటీ తెలుగు వ్లాగ్స్.